హైడ్రాలో భాగమైన డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బంది ఎస్ఎఫ్ఓలు మార్షల్స్తో కలిసి మెట్రోపాలిటన్ ఎక్స్పర్ట్స్ టీంలు ఎంతో నిబద్ధతో పనిచేశాయని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ అభినందించారు. వర్షాకాలంలో పనిచేసే మాన్సూన్ ఎమర్జెన్సీ టీంల కాలపరిమితి 150 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జలవిహార్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ మాట్లాడారు. 5 నెలల క్రితం ఇక్కడే సమావేశమై మాన్సూన్ విధుల గురించి వివరించాం. నిర్దేశించిన దానికంటే ఎక్కువ పనిచేసి హైడ్రాతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. వాతావరణ పరిస్థితుల వల్ల క్లౌడ్ బరస్లు చాలాసార్లు సంభవించాయి. ఒకే రోజు 10 నుంచి 18 సెంటీమీటర్లు వర్షం పడిన సందర్భాలు అనేకం ఈ వర్షాకాలం చవి చూసాం. కానీ మీరంతా మనసు పెట్టి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో నిరూపించారని రంగనాథ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఎంఈటీలలో ఉత్తమంగా పనిచేసిన 30 మందికి ప్రశంసాపత్రం అలాగే బహుమతిని రంగనాథ్ గారు అందజేశారు. శాలువతో సన్మానించారు వారిని. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఊళ్ల నుంచి వచ్చిన వారు ఈ వర్షాకాలం ఎంఈటీలో భాగస్వామ్యమై గొప్ప సేవలందించారని, నిబద్ధతతో పనిచేశారని కమిషనర్ కొనియాడారు. ఈ ఏడాది ఎంతో అనుభవం గడించాం. వచ్చే ఏడాది మరింత సమర్థవంతంగా వర్షాకాలం పనిచేసేందుకు ఈ అనుభవం ఎంతో దోహదం చేస్తుంది. భారీ వర్షాలు పడితే ఏ ప్రాంతాలు నీట మునుగుతాయి, ఇందుకు గల కారణాలు ఏంటి, ఇలా అన్నింటిపైన మెట్ టీములతో పాటు డిఆర్ఎఫ్, ఎస్ఎఫ్ఓలకు స్పష్టమైన అవగాహన మొదటి ఏడాది వచ్చిందని అన్నారు. ఈ వర్షాకాలం 150 రోజుల పాటు హైడ్రా సేవలకు సంబంధించిన వివరాలు కూడా వివరించారు. ఈ క్రమంలోనే ఆర్థిక క్రమశిక్షణ, సరైన జీవన విధానాలను అలవర్చుకునే విధంగా వ్యక్తిత్వ వికాస తరగతులు కూడా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా వ్యక్తిత్వ, ఆర్థిక వికాస నిపుణులు వంగా రాజేంద్ర ప్రసాద్, ఎం నర్సింగ్, చిల్లంచెట్టి గణేష్లను హైడ్రా కమిషనర్ మెమోంటోలు అందజేసి సన్మానించారు.